ప్రైజ్ లార్డ్. రండి మన వాక్య ధ్యానం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్య భాగాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి పెట్టుకోండి. ఒక పారాగ్రాఫ్ చదువుకొని ప్రభుని ధ్యానించి స్థుతిద్దాం. బైబిల్స్ తెరిచి పెట్టుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. 4వ వచనం నుంచి 14వ వచనం దాకా, అంటే 11 వచనాలు ఉన్నాయి. 11 మంది చదవండి త్వర త్వరగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ వచనం దాకా ఒకరి తర్వాత ఒకరు చదవండి. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వచనం. పేతురును దుజుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. నెక్స్ట్ వచనం చదవండి. నెంబర్ చెప్పి చదవండి. 6వ వచనం. లేదని వారాయనతో చెప్పి అప్పుడు ఆయన చదవండి. ఆరే అక్క 21:6 కదా. అవును. లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వరలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమ్మి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఎన్నో వచ్చిన అది 8 చదవాలి. 8 చదవండి ఎవరైనా ఒకరు. దరి ఇంచుమించు 3 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోనిలో వచ్చిరి. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిను. పదవచ్చు. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రెండని వారితో చెప్పగా 11వ వచనం. సీమోను పేతురు దోణికి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉంది. తర్వాత వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలియనందునని ఎవడని శిష్యులతో ఎవడనూ ఆయనను అడుగ తెగింపలేదు. 13 అంటే చదవండి. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. 14. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఓకే, చాలు, థ్యాంక్ యూ. రండి. ఇది పునరుద్ధానం చెందిన తర్వాత, మిగిలిన వారందరూ మ్యూట్ అవ్వండమ్మా. పునరుద్ధానం చెందిన తర్వాత విషయాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. పునరుద్ధానం చెందిన తర్వాత అక్కడే రాయబడింది కదా, అది 3వసారి శిష్యులకు కనిపిస్తా ఉన్నాడు ఆయనని. మరి శిష్యులందరూ కూడా వాళ్ళు ఏదైతే చేయగలరో ఆ విషయాన్ని రాత్రంతా కూడా చేస్తానే ఉన్నారు. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డిసైపుల్
ఎక్కువ మంది శిష్యులు జాలరులు. మనకి గుర్తుండుంటే గనక పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా మరి జాలరులు. ఎక్కువ మంది శిష్యులు జాలరులు. అంటే బాగా ఆ గలిలయ సముద్రాన్ని గురించినటువంటి స్టడీ చేసిన వారు, తెలిసినటువంటి వారు. చేపలు ఎక్కడ తిరుగుతాయో కూడా వారికి తెలుసు. వలలు ఎటు వేయాలో తెలుసు. ఎలా ఒడుపుగా పట్టుకోవాలో కూడా తెలుసు వాళ్ళకి. వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ సముద్రం యొక్క పొంగు ఏంటో తెలుసు. అన్ని విషయాలు తెలిసినటువంటి వారు ఆ జాలరులు. అయితే ఈ రాత్రి మాత్రం మరి ఏమని చెప్పాలో తెలియదు కానీ మరి యేసుప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత మరి అందరూ కూడా భయపడిపోయారు. మేబీ వారి యొక్క జీవనాన్ని గురించి కూడా భయపడి ఉండొచ్చు. రేపు పొద్దున నా పరిస్థితి ఏంటి, నేను ఎలా తింటాను, ఎలా తాగుతాను. ఇప్పటి వరకు అంటే ఆయన 2 రొట్టెలు 5 చిన్న చేపల్ని 3000 మందికి 5000 మందికి పంచాడు. నేను కూడా ఆయనతో పాటుగా ఉన్నాను. ఇప్పుడైతే ఆయన లేడు అనేటువంటి అంతర్గతమైనటువంటి భావన వాళ్ళని వేధిస్తా ఉండవచ్చు బహుశా. రేపొద్దున నా విషయం ఏంటి, మేబీ ఇన్సెక్యూరిటీ వాళ్ళని వేధిస్తా ఉండొచ్చు. అందుకని పేతురు అన్నాడు కదా, నేను చేపలు పట్టపోదును అన్నాడు. మొట్టమొదటి మొదలు పెడతాడు కదా అన్నిటికీ. మరి ఆయన వెంబడించారు మిగిలిన వాళ్ళు. అయితే వెళ్ళి మరి రాత్రంతా ప్రయాసపడ్డారు. మరి జాలరులే, ఆ వృత్తి తెలిసిన వారే, సముద్రాన్ని ఎరిగిన వారే, చేపలను కూడా ఎరిగిన వారే అయినప్పటికీ కూడా మరి ఆ రాత్రంతా ప్రయాసపడినప్పటికీ కూడా అసలు వాళ్ళు చేసినటువంటి కృషి ఎంత వ్యర్థమైన కృషిగా అయిపోయిందంటే వాళ్ళ సమయం అంతా వ్యర్థమైంది. వాళ్ళకున్న శక్తి అంతా వ్యర్థమైంది. మరి భౌతికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అలసిపోయారు. అంతలా రాత్రంతా కూడా కృషి చేశారు. చాలా అలసిపోయారు. ఎంత అలసిపోయారంటే 3.5 సంవత్సరాల పాటు వాళ్ళ ఎవరితో అయితే వాళ్ళు చాలా సన్నిహితంగా మెలిగారో, పగలు రాత్రి ఎవరితో అయితే గడిపారో, ఎవరితో కలిసి తిరిగారో, కలిసి తిన్నారో, ఎవరితో కలిసి మరి ఆ యొక్క మరి విందుల్లో కానీ, లేకపోతే మరణాల్లో కానీ, స్వస్థతల్లో కానీ, అద్భుతాల్లో కానీ ఏదైతే అనుకోండి వాటిలో పాలు పొందారో ఆ బోధకుణ్ణి, ఆ యజమానుణ్ణి గుర్తుపట్టలేనంతగా అలసిపోయారు. మీరు ఎవరితో అయినా 3.5 సంవత్సరాలు చాలా సన్నిహితంగా ఉండి, కలిసి తిని, కలిసి మాట్లాడుకుని, కలిసి విని, కలిసి చూసి అంత సన్నిహితంగా ఉన్న వాళ్ళని గుర్తుపట్టలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఎంత మరి స్ట్రెస్కి, ఒత్తిడికి గురయ్యారో మరి మనకు అర్థమవుతుంది. వాళ్ళకి కేవలం రాత్రంతా పని చేసినటువంటి ఒత్తిడి మాత్రమే కాదు, వారికి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది. వారికి భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది. ఎంత ఒత్తిడికి గురయ్యారంటే తమ యొక్క బోధకుణ్ణి వారు గుర్తుపట్టలేనంతగా వాళ్ళు అలసిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో వాళ్ళని పిలిచాడు. అక్కడ మనం చూసినప్పుడు స్నేహితులారా అని పిలిచారు. ఈ కాల్ హిమ్ ఫ్రెండ్స్, స్నేహితులారా అని పిలిచాడు. పిలిచి మరి అయితే పిలిచినప్పుడు నిజానికి ఆ చేపలు పడలేదు. ఒక్క చేప కూడా వాళ్ళ వలకు పడలా. వాళ్ళేమీ అడగల ఆయన చూసి, ఎటు వేయమంటావు వల అని. వాళ్ళు అడగకపోయినప్పటికీ కూడా మరి వారికి ఆయన మరి
ఆ యొక్క సూచన చేసినట్లు, లేకపోతే గైడెన్స్ ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా సార్లు మనం అడగకపోయినా సరే ప్రభు దగ్గర నుంచి మార్గనిర్దేశం పొందుతున్నాం అనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. మరి శిష్యులు కూడా ఏం అడగల, చేపలు పట్టలేదు, అలసిపోయి ఉన్నారు, మరి ఎక్కడ ఎవరు నుంచున్నారో ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ వాళ్ళేమి అక్కడ నుంచుని ఎటు వేయమంటావని కానీ, లేకపోతే ఒక సలహా కానీ, సూచన కానీ వాళ్ళు ఏం అడగలే, మార్గనిర్దేశం చేయమని అడగలేదు. అయినప్పటికీ కూడా మరి ఆ- ఆ యొక్క మార్గనిర్దేశం మరి ఆయన ఇచ్చినట్లుగా మనం అక్కడ చదువుతా ఉన్నాం. కానీ వీళ్ళకి ఒక మంచి అలవాట్లు ఉన్నాయి. ఒక మంచి అలవాటు చేసి పంపించాడు ప్రభువారు. ఏంటా మంచి అలవాటు అంటే, చెప్పిన మాటకి విధేయత చూపించటం. ఏదైనా ఒక మాట చెప్తే మరి దానికి విధేయత చూపించడం అనేది మాత్రం ఈ శిష్యులు బాగా నేర్చుకున్నారు. ఆ విధంగానే సరే, ఆయన గుర్తుపట్టకపోయినా ఆయన ఎవరో చెప్పారు కదా అని వాళ్ళు తీసుకెళ్లి వలని ఆయన చెప్పినటువంటి ఆ దిశలో వల వేసినప్పుడు మరి చూసినట్లయితే ఎప్పుడు ఊహించనటువంటి ఫలాన్ని వాళ్ళు పొందినట్లు మనం చూస్తాం. వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో, వాళ్ళు ఏదైతే మనసులో ఆశించారో, వాళ్ళు ఏదైతే హృదయ వాంఛగా తీసుకున్నారో దాన్ని ప్రభు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. అయితే ఏదేమైనా కానీ వాళ్ళు గుర్తుపట్టారా లేదా ఆయన్ని, ఆయన ఎవరు అనే దాన్ని పక్కన పెడితే అక్కడ 2 విషయాలు జరిగినాయి. ఏంటి అంటే, వాళ్ళు అడగకపోయినప్పటికీ ఆయన సలహానిచ్చాడు. సాధారణంగా మనం ఏమంటాం, నిన్నెవరు అడిగారు, ఇంట్లో వాళ్ళని కూడా అంటాం కదా మనం, నిన్నెవరు చెప్పమన్నారు, నిన్నెవరు మాట్లాడమన్నారు, నా విషయం మీద నేను చూసుకుంటాలే అనేటువంటి మాటలు చాలాసార్లు మనం వింటాం. కానీ ఇక్కడ ఈ శిష్యులు అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మరి వాళ్ళ యొక్క కృషి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళ ఎనర్జీని వాళ్ళు స్పెండ్ చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నప్పటికీ కూడా, మరి ఆ గుర్తించనటువంటి వ్యక్తి మరి చెప్పినప్పుడు దానికి విధేయత చూపించారు. ఆ విధేయత చూపించడం వలన ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గనిర్దేశకత్వం వలన కావలసిన దానికంటే ఎక్కువగా, లేకపోతే అసలు ఎంత కావాలో అంత ఫలితాన్ని పొందినట్లు మనం చూస్తున్నాం. ఇదొక చక్కని ఉదాహరణ, లేకపోతే ఒక చక్కని మాదిరి. విధేయత చూపించటం. చాలా సార్లు ఎదుటి వ్యక్తి యొక్క విషయాలను మనం చాలా తక్కువగా తీసుకుంటాం, లైట్ గా తీసుకుంటాం. ఏంటి వాళ్ళు చెప్తే నేను చేసేది అనేటువంటి లోపల నుంచి వచ్చేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ఒక ఉద్దేశం మనలో జనరేట్ అవుతుంది, మనలో పుడుతుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, నేను చాలా తగ్గించుకుంటానండి, నాకున్న ఒరిజినల్ పరిస్థితి దాన్ని బట్టి చూస్తేనా అని మాట్లాడతాం. అంటే నా లెవెల్ని నేను కనుక చూపిస్తేనా అని మాట్లాడతాం. అంటే ఏముంది మనలో, ఏముంది అనే విషయాన్ని ఆలోచిస్తే అహంకారం ఉంది, గర్వం ఉంది. అంటే మనకేదో ఒక లెవెల్ ఉందని, దాన్ని చూపించకుండా తగ్గించుకొని జీవిస్తున్నామని ఇతరులతో మనం మాట్లాడుతున్నాము అని అంటే, మన జీవితంలో గర్వం అనేది చావలా. ఇంకా గర్వం చావలా. నేను చాలా గొప్పదాన్ని అనేటువంటి ఒక ఒక ఉద్దేశం మనలో ఒక పీట వేసుకొని కూర్చుని ఉంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఆయా సమయాల్లో బయటపడుతుంది, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు బయటపడుతుంది. అప్పుడు దాకా మనం చాలా మృదువుగా, చాలా స్నేహశీలుగా, చాలా మరి దేవునికి విధేయులంగా, లేకపోతే నాయకులకు విధేయులంగా కనిపిస్తూ ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు, మన అవసరాలు తీరినప్పుడు, మనం అనుకున్నటువంటి విధానంలో మన అవసరాలు మనం తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం దాన్ని ఖండిస్తా ఉన్నప్పుడు, లేకపోతే నీ మీద నాయకులుగా ఉన్నవారు దాన్ని ఖండించినప్పుడు, నీ స్నేహితులు దాన్ని ఖండించినప్పుడు, అప్పుడు బయటకు వస్తుంది విషయం. అప్పుడు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ శిష్యుల గురించి మనం చూస్తా ఉన్నప్పుడు, మరి వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు,
ఎదుటి వ్యక్తి ఎవరో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన చెప్పాడు కాబట్టి చేద్దామని చెప్పి వాళ్ళు మరి ఆ వైపుకి వల విసరటం చూసినప్పుడు వాళ్ళు ప్రభుతో తిరిగినటువంటి సంవత్సరాల్లో వాళ్ళకి ఏమి నేర్చుకున్నారు అని అంటే హ్యూమిలిటీ, తగ్గింపు నేర్చుకున్నారు, విధేయతను నేర్చుకున్నారు. వాళ్ళు ఆ తగ్గింపు విధేయత వల్లనే ఎదుటి వారి యొక్క మాటకి విలువిచ్చి పని చేయగలిగారు. ఎప్పుడైతే అంత పెద్ద ఫలాన్ని అంటే ఊహించనంత ఫలితాన్ని వాళ్ళు చూశారో అప్పుడు ప్రభువును వాళ్ళు గుర్తించారు. ఏమన్నాడంట, ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరైనా తన పేరు రాసుకోకుండా, మనం చదివిన సువార్త ఏంటి, యోహాను సువార్త, ఆయన తన పేరు రాసుకోలే అక్కడ. చాలా సార్లు ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటా వచ్చాడు యోహాను భక్తుడు. మరి ఆయన అన్నాడంట, ప్రభు సుమి, అప్పుడు ఐ ఓపెనింగ్ అంటే కళ్ళు తెరవబడ్డాయి. ఏమన్నాడు, ప్రభు సుమి అన్నాడు. అప్పుడు గుర్తుపడుతున్నారు, ఒక్కొక్కళ్ళు గుర్తుపడుతున్నారు. ఆయన ఎవరు, మనకు సలహా ఇచ్చిన ఆయన ఎవరు, మనని అటువైపునికి వలయమన్న ఆయన ఎవరు, ఏంటి ఎంత అద్భుతమైనటువంటి చేపలు రాసి మన వలకు చిక్కిందేంటి, ఇవాళ ఏ రోజు లేదే, మన తినటానికి సరిపడా 4 చేపలు ఏదో సంపాదించుకుంటున్నాం కానీ రోజు ఇవాళ ఏంటి మనకు అమ్ముకోవడానికి అంటే లేకపోతే వ్యాపారం చేయడానికి సరిపడా చేపలు వచ్చినాయి అనేటువంటి సంభ్రమాశ్చర్యాల్లో వాళ్ళు నిండిపోయారు. అప్పుడు వాళ్ళు తలలు తిప్పి అక్కడ నుంచి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి వైపు చూస్తే ఒక్కొక్కళ్ళు ఆయన ఎవరో తెలుసుకోవడం ప్రారంభించారు. మొట్టమొదటిగా ఆయన ప్రేమించిన శిష్యుడు. నిజమే కదా, ఎవరైతే ఆయన్ని హత్తుకున్నారో ఆయనే ముందు గుర్తుపట్టాడు. ప్రభు సుమి అన్నాడు. అంటే ఒక విచారంలో కూడా ఒక సంతోషం. అన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగి తిని నిద్రపోయి అద్భుతాలను చూసి బోధలు విని అన్ని పనులు జరిగించినటువంటి శిష్యులు మొదటి ఫేజులో మొదటిసారి ఆయన గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఫలాన్ని పొందారో, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలాన్ని పొందారో, జస్ట్ 10 minutes లోనే ఇదంతా జరిగిపోయి ఉండొచ్చు. బహుశా రాత్రంతా శ్రమ పడినటువంటి శ్రమ ఒక్కసారిగా ఆవిరైపోయి ఉండొచ్చు. మరి అంత చేపల రాశిని చూసినప్పుడు వాళ్ళు తబ్బిబ్బైపోయారు. అప్పుడు ఆ వ్యక్తిని చేరి చూశారు. ఆయన చెప్పినట్లుగా ఇన్ని చేపలు పడినాయి ఏంటి, రాత్రంతా మనం శ్రమ పడ్డాం కదా అనేటువంటి ఒక మనోభావాలు వారిలో మరి పరిగెత్తుతా మరి ప్రభు వైపు చూసినప్పుడు మరి వాళ్ళప్పుడు ప్రభుని గుర్తుపట్టారు. మీరు చదివినటువంటి ఆ భాగంలో గుర్తించారో లేదో గాని ఆ చేపల రాశిని ఆ యొక్క పడవలోకి తీసుకొని వాళ్ళు ఆ యొక్క తీరాన్ని చేరేటప్పటికి మరి వాళ్ళ యొక్క ఉదయకాల ఆహారం, అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అంటాం కదా, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది ఒడ్డు మీద. మరి అక్కడ మనం చూస్తాం కదా, మరి బొగ్గులతో వేయబడినటువంటి అంటే నిప్పులతో వేయబడినటువంటి బొగ్గులతో నిప్పు రాజేయబడినటువంటి పరిస్థితి. తర్వాత ఆ యొక్క చేపలు వేపి రెడీగా ఉంచినటువంటి విషయం, అంతేకాకుండా రొట్టెలు రెడీగా ఉన్నటువంటి విషయం, ఫ్రెష్గా అప్పుడే వేయించబడినటువంటి చేపల్ని అక్కడ మరి మనం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యి? ఖచ్చితంగా వాళ్ళు పట్టిన చేపలు మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ తీరానికి చేరేటప్పటికే వాళ్ళకి చక్కటి ఉదయకాల అల్పాహారం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచబడింది. ఎవరు చేశారు దీన్ని అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన స్నేహితుల కొరకు ఒక మంచి ఉదయకాల అల్పాహారాన్ని తయారు చేసి పెట్టి ఉంచాడు. వాళ్ళని సంతృప్తి పరిచేలాగా చక్కటి అల్పాహారాన్ని రెడీ చేసి పెట్టి ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు బలా పారిపోయి ఉండొచ్చు.
మరి ఆయన తర్వాత పని చేయటానికి దర్శనం కలిగి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉండుండొచ్చు, చెదిరిపోయి ఉండొచ్చు, భయపడిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కరెక్టే. అయినప్పటికీ కూడా వారు ఆయనకి ప్రియమైనటువంటి వారు. ప్రియమైన వారులారా, మన జీవితంలో కూడా అంతే. చాలా సార్లు మన పరిస్థితులు మనని చెదరగొట్టుండొచ్చు, విశ్వాసంలో బలహీనం అయి ఉండొచ్చు, ప్రభుని వెంబడించడంలో వెనకబడిన వారంగా ఉండొచ్చు, ప్రభువును ప్రేమించడంలో మరి వెనకబడిన వారంగా మనం ఉండి ఉండవచ్చు. చాలా సమయాల్లో విశ్వాసం మన జీవితంలో పనిచేయనటువంటి పరిస్థితి కనబడతా ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడిన మనం ఆయనకు చాలా ప్రియమైన వారం. అందుకే ఇక్కడ శిష్యులకి ఆయన ఆహారాన్ని సిద్ధపరిచారు. నిజానికి చూస్తే వాళ్ళు చాలా ఫిజికల్ గా అలసిపోయారు, మానసికంగా అలసిపోయారు. మరి అయితే వారి శరీరాలు అలసిపోయిన వారి శరీరాలకి ఆహారం అవసరం అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి ప్రభు వారు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న అవసరతని గుర్తిస్తారు. ఆయన ఎరుగును, ఆయన తన గొర్రెలను ఎరుగును. కానీ గొర్రెలు ఆయన ఎరుగుతున్నాయా, ఆయన స్వరం వింటున్నాయా అనేదే ఇక్కడ ప్రశ్న. మరి చూసినట్లయితే ఒక చక్కటి ఆహారాన్ని ప్రణాళిక ప్రకారంగా సిద్ధపరచబడినటువంటి ఆహారాన్ని ప్రభువారు వాళ్ళకి తయారు చేసి ఇచ్చాడు. నిజమే, ప్రభు మనకు కూడా ఒక మంచి ఆత్మీయ ఆహారాన్ని, తృప్తిపరిచేటువంటి ఆహారాన్ని తయారు చేసి వాళ్ళని ఇష్టపడతా ఉంటాడు ఆయన దగ్గర కూర్చున్నట్లయితే. ఎంత మరి కృప కలిగినటువంటి దేవుడు మనకి మరి దిశానిర్దేశం చేయాలని, మనకి బోధించాలని, మనకి నేర్పించాలని, మనల్ని మరి పనికి వచ్చేటువంటి పిల్లలుగా చేసుకోవాలని ఆయన ఎంత ఆశపడతాడు. ఇక్కడ శిష్యులను కూడా ఆయన దర్శించి మరి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క స్నేహితులను దర్శించి ఒక మంచి అల్పాహారంతో వాళ్ళని తృప్తిపరచడమే కాదు, కానీ ఆయనే ఆ యొక్క విషయాలకు తనకు తానుగా వచ్చాడు. ఎవరు పిలవల, ఆయనే ఇనిషియేషన్ తీసుకున్నాడు. మొదటి అడుగు ఆయనే వేశాడు. మరి మరి నిజమే, ఎక్కడైతే మరి మానవ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవో, ఆ ప్రయత్నాల్లో ఎక్కడైతే మానవులు తమ శక్తియుక్తులన్నిటినీ కోల్పోతారో, ఎక్కడైతే అనుమానం ఉందో, ఎక్కడైతే అస్థిరత్వం ఉందో, ఎక్కడైతే అస్థిరత్వం మనల్ని ముంచేస్తా ఉందో, ఈ అన్ని విషయాల్లో కూడా మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తనకు తానే ఇష్టపడి చాలా దయ చూపించి ఆయనకు ఆయనే మొదటి అడుగు వేసి మనల్ని తిరిగి కడతాడు, మనల్ని తిరిగి ప్రోత్సహిస్తాడు, తిరిగి ఉత్సాహపరుస్తాడు, మనలో ఉన్నటువంటి అలసటను తీసివేస్తాడు, మనల్ని పునరుద్ధరిస్తాడు, మనకి తిరిగి నూతనమైనటువంటి శక్తిని ఇస్తాడు. అదే అక్కడ ఆయన చేసింది. ఆయన తన శిష్యుల్ని దర్శించి వాళ్ళు ఎక్కడైతే తప్పు త్రోవ పడతా ఉన్నారో, వలలు పట్టుకొని నేను చేపలు పట్టకపోదును అని అనుకునేటువంటి డైరెక్షన్ లో, ఆ యొక్క డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారో, వాళ్ళ త్రోవని దేవుడు మరల్చటానికి తానే స్వయంగా వచ్చాడు. నిజమే, మన జీవితాల్లో కూడా మనం వెళ్ళేటువంటి రాంగ్ ట్రాక్స్, లేకపోతే మనం వెళ్ళేటువంటి రాంగ్ మార్గాలు, మనం వెళ్ళేటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాలు, వాటన్నిటిలో వైపుకి మనం తిరిగినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన తన ప్రేమను చూపిస్తాడు. ఇది కాదు నువ్వు వెళ్ళాల్సిన మార్గం, అటు వెళ్ళాలి అని చూపిస్తాడు, చేస్తాడు, ఆ పని చేస్తాడు ఆయన. అలాగే శిష్యుల వద్దకి ఎలాగైతే ఆయన దర్శించి వారిని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి వారి యొక్క దిశానిర్దేశాన్ని చేశాడు ప్రభు. మరి ఆ పేతుర్ని, బలహీనుడైన పేతురు,
మరి ఆ చిన్న గోచిని కూడా ఊడదీసి సముద్రంలో దూకాడు. అంటే ఎంత సిగ్గుపడ్డాడు, తనను తాను మరి కనబరుచుకోవడానికి కూడా సిగ్గుపడ్డా. నేను పాపాత్ముడును అని అంటాడు. నిజమే. ఎవరైతే తమ పనిని ఎరిగి తమ యొక్క తప్పుని ఎరిగి మరి ఆయన వద్దకి పశ్చాత్తాపంతో తిరిగి వస్తారో, ఆయన అటువంటి పేతుని ఒక నాయకుడిగా నిలబెట్టాడు, ఒక నాయకుడిగా చేశాడు. 3 ప్రశ్నలు అడగటం ద్వారా, ఆ జవాబుల ద్వారా ఆయన మరి లోకంలోనికి పేతురుని పంపించాడు. విద్య లేని పామరుడైనటువంటి పేతురు మరి నిలవబడి మాట్లాడుతూ ఉంటే, మరి చరిత్ర అంతా కూడా మాట్లాడుతూ ఉంటే 3000 మంది 5000 మంది రక్షింపబడతా ఉన్నారు. నిజమైనటువంటి మారు మనసు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి మరి ఆ పశ్చాత్తాప హృదయాన్ని, పశ్చాత్తాప ఆత్మని పంపిస్తా ఉన్నప్పుడు ప్రజలు గోలుమని ఏడుస్తూ వాళ్ళ పాపాలను ఒప్పుకుంటా ఉన్నారు. నిజంగానే సంఘాల్లో ఈ స్థితిని మనం చూడట్లేదు. వాళ్ళ మన పాపం నిమిత్తం విలపించేటువంటి క్రైస్తవులు తక్కువైపోతా ఉన్నారు. క్రైస్తవుల్లో పాపం లేదా? ప్రభువు క్షమిస్తాడు. పశ్చాత్తాపడినటువంటి శిష్యుడిని ప్రభు క్షమించి ఒక నాయకుడిగా ఎలా నిలబెట్టాడో, అలాగే మన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు వద్ద పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని మరలా కడిగి లేచి నిలవబెట్టి గొప్పగా వాడుకుంటాడు. అంతకు ముందు కన్నా కూడా ఎంతో గొప్పగా వాడుకుంటాడు. దానికి ఉదాహరణ పేతురే మొదలు పెట్టాడు ఈ చేపలు పట్టడం అనేటువంటి విషయాన్ని. పేతురుని దేవుడు మరి నిలవబెట్టి నాయకునిగా చేసి సంఘాలను కట్టడానికి మరి ఆయన్ని ఉపయోగించుకున్నాడు. నిజమే. ఎంత గొప్ప కృపగలిగినటువంటి దేవుడు. ఇంకా కొన్ని మాటలు నా హృదయంలో ఉన్నాయి, కానీ చివరిగా మనం యోహాను సువార్త 15:15 చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి అది అనేది దాచుకోవాలి మన దగ్గర. ఆయన తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మనకు తెలియజేశాడు. అంతకన్నా ఎక్కువగా ఆయన మనల్ని స్నేహితులు అని పిలిచాడు. ఎంత గొప్ప విషయం కదా. దేనికి మనం పాత్రలం కామో అటువంటి స్థితిని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఏ పనిని మనం చేయలేమో ఆ పనిని మనం చేయడానికి ఆయన మనకి శక్తిని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని స్నేహితులు, కేవలం శిష్యులు మాత్రమే కాదు, మనందరినీ కూడా ఆయన స్నేహితులు, తన సహవాసానికి పిలిచినటువంటి దేవుడు. ఎవరితో సహవాసం చేస్తాం? మనం స్నేహితులతో సహవాసం చేస్తాం. అందుకని ఆయన మనల్ని దాసులు అంటలా, మీరు నాకు దాసులు, నేను మిమ్మల్ని కొన్నాను నా రక్తం ఇచ్చి, నేను మిమ్మల్ని విమోచించాను నా రక్తం ఇచ్చి, నేను ఏది చెప్తే అది చేయండి అని మన నడుంకు ఒక తాడు కట్టి ఆ తాడు చివర ఆయన చేతిలో పెట్టుకోలేదు. ఆయన ప్రేమతో మనకి సముదాయిస్తున్నాడు, మనని ప్రేమతో బుజ్జగించి చెప్తా ఉన్నాడు, మనని ప్రేమ చూపిస్తా ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నుంచి మనకు లభించేటువంటి గొప్ప పిలుపు ఏంటి అంటే, మీరు నాకు స్నేహితులారా అని పిలిచాడు. కాబట్టి మరి మనం నేర్చుకున్నటువంటి విషయాలని ప్రభు సన్నిధిలో నేర్చుకునేటువంటి విషయాలని మన జీవితాల్లో అవలంబించడానికి పశ్చాత్తాపడినటువంటి ప్రేత నాయకుడు అయ్యారు. సో మన జీవితంలో కూడా మన ప్రభు మనకు స్నేహితుడు. ఆయనకి ఏదైనా విషయాలను దాయగలమా? మన జీవితంలో తప్పు జరిగినప్పుడు, పాపం జరిగినప్పుడు, మనం వేరే మార్గంలో వెళ్ళిపోయినప్పుడు వాటన్నిటినీ కూడా ఆయన దగ్గర తీసుకురావాలి. ఆయన క్షమిస్తాడు, ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు, ఆయన మనల్ని చేర్చుకుంటాడు, ఆయన మనకి ఆలోచన చెప్తాడు, ఆయన తిరిగి నిలవబెట్టి మనం వెళ్ళవలసినటువంటి మార్గంలో నడిపిస్తాడు.
అటు గొప్ప దేవుని ఎదుట మనం ప్రతిదినం సాగిలపడొద్దా? ఆయన చేసిన కార్యాలను ఎరిగిన వారమై మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడైన దేవుడు దిగి వచ్చి నా పక్కన నుంచుని నా స్నేహితురాలను నన్ను చెప్తుంటే ఎంత గొప్ప విషయం. దాన్ని బట్టి మనం సాగిలపడదాం రండి. ప్రభు ఈ వాక్య భాగాలు మనందరూ వెనుకల్లో ఆశీర్వదించింది.